మోదీ ప్రభుత్వ నియంతృత్వ నిరంకుశ నిర్ణయమని విమర్శించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష రద్దుతో యువత భవితవ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. గత 10 ఏళ్లుగా ప్రధాని మోదీ హయాంలో 93 పేపర్లు లీక్ అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో 2 కోట్ల మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. పేపర్ లీక్ జరిగితే కనీసం సంబంధిత మంత్రిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు ముఖ్యమంత్రి రేవంత్. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తోందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. జూన్ 2న సెకండ్ ఫేజ్ ఇండ్లు పంపిణీ చేస్తామన్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం దేవులవాడలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ మహోత్సవంలో పాల్గొన్నారు మంత్రి. గ్రామ పంచాయతీ నిధులను దుర్వినియోగం చేస్తే సెక్రటరీ సర్పంచ్లపై చర్యలుంటాయన్నారు మంత్రి సీతక్క. కాంగ్రెస్ ప్రభుత్వంలో చేపట్టిన పనులకు నిధులను రిలీజ్ చేయాలన్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు మంత్రి. ధాన్యం కొనుగోలులో సమస్యలను తెలుసుకునేందుకు నల్గొండ ఖమ్మం జిల్లాలో పర్యటించారు 5గురు బృందంతో కూడిన మంత్రులు. నల్గొండ జిల్లాలో పలు ధాన్యం కొనుగోలు సెంటర్లను సందర్శించారు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, అడ్లూరి. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులెవరూ ఇబ్బంది పడొద్దని, ప్రతి గింజను ప్రభుత్వమే కొంటుందన్నారు మంత్రి ఉత్తమ్. రికార్డు స్థాయిలో ఈసారి ధాన్యం ఉత్పత్తి జరిగిందని చెప్పారు. హమాలీల కొరత ఉన్నది వాస్తవమేనని, సమస్యను అధిగమించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో పర్యటించారు మంత్రులు ఉత్తమ్, పొంగులేటి. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. హమాలీల కొరత ఉన్నమాట వాస్తవమేనన్నారు. 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. వారం 10 రోజులు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కోసమే లారీలు, డీసీఎంలు వాడాలని కలెక్టర్లను ఆదేశించామని చెప్పారు మంత్రులు. గొర్రెలు, మేకల పెంపకందారులకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు సరిత తిరుపతయ్య యాదవ్. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి వాకిటి శ్రీహరి. పశుపోషణలో అవగాహన ఉన్న సరితను చైర్మన్ గా నియమించిన సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జూన్ 8 రాత్రి 9 గంటలకు హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రారంభమయ్యే చేప ప్రసాదం పంపిణీకి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ కలెక్టరేట్ లో చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లపై సమీక్ష చేశారు మంత్రి పొన్నం. క్యూ లైన్లలో తొక్కిసలాట జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. చేప ప్రసాదం పంపిణీకి 35 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు మంత్రి. ఏడాది 1,25,000 చేప పిల్లలు అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా అధికారులు కృషి చేయాలన్నారు ఎంపీ డీకే అరుణ. నారాయణపేట కలెక్టరేట్లో నిర్వహించిన దిశ సమావేశంలో కలెక్టర్ ప్రియాంకతో కలిసి పాల్గొన్నారు ఎంపీ. అన్ని శాఖల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. అధికారుల సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు ఎంపీ డీకే అరుణ. దేశంలో సంక్షోభం రాకుండా ప్రధాని మోదీ చేసిన 10 సూచనలు పాటించాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. హైదరాబాద్ లో ప్రధాని ఎక్కువగా ఆర్థిక కోణంలోనే మాట్లాడారని చెప్పారు. ప్రధాని సూచించిన 10 సూత్రాలపై హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయంలో ఆర్థిక నిపుణులు ప్రొఫెసర్ కృష్ణారెడ్డితో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు రామచంద్రరావు. 10 సూచనల పోస్టర్ను రిలీజ్ చేశారు. తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు వద్దనడంలో రాజకీయ కుట్ర ఉందని ఫైర్ అయ్యారు ప్రభుత్వ విపాది శ్రీనివాస్. కేసీఆర్ తుమ్మిడిహట్టి దగ్గర కాకుండా వేరే చోట కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం అయిందే కాదన్నారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మిస్తే అతి తక్కువ ఖర్చుతో గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి నీళ్లను తరలించవచ్చన్నారు. తెలంగాణ ప్రాంత రైతుల శ్రేయస్సు కోసం బీజేపీ ఎందుకు ప్రయత్నించడం లేదని ప్రశ్నించారు విపాది. ప్రధాని నరేంద్ర మోదీ సూచనలతో దేశవ్యాప్తంగా ఇంధన పొదుపుపై చర్యలు తీసుకుంటున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. తన కాన్వాయ్ల వాహనాల సంఖ్య కూడా భారీగా తగ్గించారు ప్రధాని. కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు కూడా తమ కాన్వాయ్లను తగ్గించుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు వారంలో 2 రోజులు వర్క్ ఫ్రం హోం ప్రకటించారు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా. ప్రజలు, అధికారులు పర్సనల్ వాహనాల వాడకం తగ్గించుకోవాలని సూచించారు. దేశాన్ని కాపాడేందుకు అందరూ పొదుపు చర్యలు పాటించాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రధాని మోదీ పొదుపు పిలుపు చర్యలపై ఏపీ కేబినెట్లో సుదీర్ఘ చర్చ జరిగింది. కొన్నాళ్ల పాటు మంత్రుల విదేశీ పర్యటనలు రద్దు చేయాలని నిర్ణయించారు. వారానికి 1 రోజు నో వెహికల్ డే పాటించనున్నారు. మంత్రులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదా ఈవీ, సైకిల్ వినియోగించాలని కేబినెట్లో నిర్ణయించారు. మంత్రుల జిల్లాల పర్యటనల్లోనూ కాస్ట్ కటింగ్ అమలు చేయనున్నారు. ఎక్కువ సమావేశాలు వర్చువల్ గా నిర్వహించనున్నారు. హాజరు తప్పనిసరి లేని ఉద్యోగులకు
వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని కేబినెట్లో నిర్ణయించారు. ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో ఖర్చులు తగ్గించాలని డిసైడ్ అయ్యారు. కేరళలో కొత్త శకం మొదలైందన్నారు కాబోయే సీఎం వీడి సతీశన్. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. యూడీఎఫ్ గెలుపులో కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితాల కృషి ఎంతో ఉందన్నారు. వారు తనకంటే సీనియర్లని, పాలనలో అందరినీ కలుపుకొని పోతామన్నారు. తనపై నమ్మకంతో సీఎం బాధ్యతలు అప్పగించినందుకు పార్టీకి ధన్యవాదాలు చెప్పారు సతీశన్. ఏపీ కేబినెట్ సమావేశంలో పొదుపుపై పలు సూచనలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పొదుపు చర్యలు ఒకేసారి ప్రజలకు వివరిస్తే వారు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉందన్నారు. ప్రజలకు అన్ని విషయాలు విడమర్చి చెప్పిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని సీఎం చంద్రబాబును కోరారు పవన్ కళ్యాణ్. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం చంద్రబాబు అదే బాటలో అందరూ నడవాలని మంత్రులను ఆదేశించారు.